ఇది చాలా షార్ట్ వీడియో. రీసెంట్‌గా నేను చేసినటువంటి వీడియోల కింద వచ్చినటువంటి కామెంట్, వీసా ఇంటిగ్రిటీ ఫీ అనేది మేము పే చేయాలంట కదా! న్యూరా వచ్చిందని అడుగుతూ ఉన్నారు. నేను లాస్ట్ టైమ్ మీకు ఒక వీడియోలో చెప్పాను 2 మంత్స్ బ్యాక్ వీసా బాండింగ్ రూల్ ఇది అప్ టు 5,000 నుంచి $15,000 వరకు ఫిక్స్డ్ చేయాలి అని చెప్పేసి. సో, అదొక 2 మంత్స్ బ్యాక్ చెప్పానులెండి. అది ఇది 2 డిఫరెంట్. చాలామంది ఏంటంటే అది ఇది సేమ్ అనుకుంటున్నారు. అది వీసా బాండ్ రూల్, ఇది వీసా ఇంటిగ్రిటీ ఫీ. అండ్ ఇంకా కొంతమంది ఎవరైతే టూరిస్ట్ మీద వస్తుంటారో వాళ్ళు మాత్రమే పే చేయాలి ఈ ఇంటిగ్రిటీ ఫీ $250 అనుకుంటున్నారు. అన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అంటే హెచ్ వీసా కానియండి, బి వీసాస్ అండ్ ఎల్ వీసా, ఓ వీసా, జే వీసా, ఎఫ్ వీసా ప్రతి నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఎవరైనా కూడా ఈ $250 అనేది పే చేయాలి. ఇది అక్టోబర్ 1 నుంచి అయితే అమల్లోకి వచ్చింది. ఈరోజు ఎంత అక్టోబర్ 7 అనుకుంటాను. సో, అక్టోబర్ 1 నుంచి అయితే ఇది అమల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ ఫీ అనేది రీఫండబుల్. అంటే మళ్ళీ కూడా ఈ మనీ అనేది మీకు రిటర్న్ బ్యాక్ వస్తాయి. అండ్ ఎవరిదైనా ఒకవేళ వీసా గనుక రిజెక్ట్ అయిందనుకోండి, వాళ్ళు మాత్రం ఈ మనీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ యూఎస్‌కి వచ్చిన తర్వాత ఏ వీసా వాళ్ళైనా కూడా స్టూడెంట్ వీసాస్ అయితే దానికి ఉన్నటువంటి రూల్స్ అన్నీ వాళ్ళు ఫాలో అవ్వాలి. అండ్ ఏ వీసా వాళ్ళైనా కూడా వాటి యొక్క రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. అంటే ఇల్లీగల్‌గా బయట వర్క్ చేయడం అలాంటివి చేయకూడదు. అండ్ ఓవర్ స్టే చేయకూడదు. అండ్ ఎవరైనా పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఓన్లీ 6 మంత్సే ఉండాలి అంటే అంతకంటే ఎక్కువగా ఉండడం ఇలాంటివి ఏవి చేసినా కూడా అంటే ఆ వీసా యొక్క రూల్స్‌ని బ్రేక్ చేస్తే వాళ్ళ మనీ అనేది రిటర్న్ రావు. అండ్ నెక్స్ట్ ఈ మనీ ఎలా రిటర్న్ వస్తాయి అని అనేదైతే ఎక్కడ కూడా క్లారిటీ అయితే లేదు. అంటే ఐ మీన్ స్టేట్ వాళ్ళు కానియండి, డీహెచ్ఎస్ నుంచి అయితే ఎలాంటి క్లారిటీ లేదు. ఎలా మనీ రిటర్న్ చేస్తారు అని చెప్పేసి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ ఫీ $185 ఉన్నాయనుకోండి. ఎవరైతే బి వీసాస్, ఆ టూరిస్ట్ వీసాస్ దీనికి ఎక్స్‌ట్రాగా ప్లస్ ఇంకొక $250 ఎక్స్‌ట్రాగా పే చేయాలి అన్నట్లు. సో, ఇది తప్పకుండా అందరూ పే చేయాల్సింది. అండ్ ఒకవేళ ఇన్‌ఫ్లేషన్ రేటుని బట్టేసి యాన్యువల్ ఫీ కూడా పే అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయని మెన్షన్ చేశారు. అంటే ప్రెజెంట్ అయితే 250 ఉంది. మేబీ ఫ్యూచర్‌లో ఇంకా ఇన్‌ఫ్లేషన్ రేట్ పెరిగితే వాటి యొక్క చార్జెస్ కూడా పే అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. సో, మీరు మొన్న అడిగారు ఐ థింక్ బి వీసా మీద వస్తున్నాము. ఈ ఇంటిగ్రిటీ ఫీ తప్పకుండా పే చేయాలంటారు కదని. సో, అక్టోబర్ 1 నుంచి అయితే ఇది అమల్లోకి వచ్చింది. ఆల్రెడీ మీకు వీసా ఉంటే ప్రాబ్లమ్ లేదు. బట్ న్యూగా వచ్చే వాళ్ళకి ఇది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. వీసా ఇంటిగ్రిటీ ఫీకి అండ్ వీసా బాండ్ రూట్ మధ్యన డిఫరెన్సెస్ ఏంటి అనేసి నేను ఇంకో వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇంతే అండి ఒక షార్ట్ వీడియో. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. బై బై.